Hi friends, good evening. Actually, డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు మెడిసిన్ వాడుతున్నారు అండ్ మీది షుగర్ లెవెల్ సమ్హాట్ ఇట్ ఈస్ అరౌండ్ ఓకే అని అనుకోవచ్చు. ఎలా ఉన్నప్పుడు కూడా మీకు అరికాలు అరిచేయి మంట రావడం, లేకపోతే మీకు కట్రాక్ట్ డెవలప్ అయిపోవడం, హార్ట్ ఆర్టరీలు మీకు బ్లాకేజ్ రావడం, లేకపోతే ప్లెక్స్ డెవలప్ అయిపోవడం, బ్లాకేజ్ సగం వరకు రావడం, ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ స్కిన్ టోటల్గా మనకు చూస్తే ఒక టైపు మెత్తగా అయిపోయి ఫోల్డ్ రావడం. సో ఈ టైప్ సిమ్టమ్స్ ఇన్ కేస్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీరు అనుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్లో మీకు గ్లైకేషన్ జరుగుతుంది. సో ఈ గ్లైకేషన్ది సిమ్టమ్స్ ఇది అన్నీ టోటల్గా ఉంటుంది. సో ఈ గ్లైకేషన్ మనకు వద్దు అంటే అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే షుగర్ లెవెల్ ఎప్పుడైనా సరే పోస్ట్ లంచ్ మీరు షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 140 కంటే ఎక్కువకు వెళ్ళకూడదు, 140 లోపల ఉంచాలి. సెకండ్, HbA1c లెవెల్ ఎప్పటికీ యూ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 7 కంటే ఎక్కువ ఉంటే కూడా అది కూడా కష్టం. ఈ రెండుకు మీరు కంట్రోల్లో ఉంచారంటే మీకు గ్లైకేషన్ ఉండదు అని మీరు అనుకోవాలి. యాజ్ పర్ దట్ డైట్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు సపోజ్ నాది చాలా వీడియో ఉన్నాయి డయాబెటీస్ గురించి, మీరు ఫాలో అవ్వచ్చు. డయాబెటీస్ వీడియో మీరు చూసి ఇన్ కేస్ డయట్ ద్వారా మీరు కంట్రోల్ చేస్తే చాలా మంచిది. అదర్వైజ్ యూ విల్ హ్యావ్ టు కమ్ ఫర్ ఏ కన్సల్టేషన్. ఓకే, సో ఒకసారి కన్సల్టేషన్కి వస్తే నేను డయట్ ప్యాటర్న్ చెప్తాను. అండ్ డయట్ ప్యాటర్న్ మీరు ఫాలో అయితే కంప్లీట్గా మీరు వాడిన ఎలోపతిక్ మెడిసిన్, కెమికలైజ్డ్ మెడిసిన్స్ మొత్తం మీరు మానేయచ్చు. అండ్ దాంతోపాటు మీరు న్యాచురల్ ఫుడ్తో మీ డయాబెటీస్కు మీరు కంట్రోల్లో ఉంచవచ్చు. ఓకే, అండ్ దానివల్ల ఒకరికి తిమిర రావడం అండ్ అరికాలు అరిచేయి మంట రావడం, పిన్నింగ్ సెన్సేషన్ ఉండడం, అండ్ నార్మలీ నిద్ర పట్టకపోవడం, కాన్స్టిపేషన్ రావడం, కట్రాక్ట్ డెవలప్ అయిపోవడం, అండ్ ఇంకా మెనీ అదర్ సిమ్టమ్స్ ఆల్సో డెవలప్స్ డ్యూ టు దట్ గ్లైకేషన్స్. సో be careful and take care of yourself, control your diet, and if you are having any doubt you can call me on my mobile number 901-400-5994. Thank you, and I'll come out with some other video by tomorrow again. And